వెల్కమ్ టు డ్రాప్ గార్డెన్ అండి. ఇది టెర్రస్ గార్డెను. ఈ అకాల వర్షాల వల్ల ప్రజెంట్ మొక్కలు అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. సో మొన్నటి వరకు ఎండిపోయి పిచ్చి పిచ్చిగా ఉన్నదంతా కూడా గడ్డి అన్నీ కూడా వచ్చి మంచిగా చిగురిస్తుంది. దాంతోపాటు ఎక్కడెక్కడో కూర్చున్న మల్లె మొక్కలు కూడా మొత్తం కొత్తగా మారాకులు వేసి చిగురులు వేసి ఇవన్నీ కూడా పూలతో నిండిపోయిందండి. సో ఇక్కడ కనిపిస్తున్నది బత్తాయి చెట్టు అండి. ఇది లాస్ట్ ఇయర్ కూడా బాగానే కాసింది. సో కేర్ తీసుకుంటే ఎలాంటివన్నా కూడా కాయించవచ్చు. ఆ టబ్ ఈజ్ నాట్ ప్రాబ్లం. చిన్నదైనా సరే మనం చూడండి ఎంత చిన్న బకెట్, మట్టి కూడా పెద్ద ఏమీ లేదు. వాటికి సరైన పోషణ ప్రేమ అందిస్తే ఖచ్చితంగా పుష్పిస్తుందండి. ఇది నేను నా స్వానుభవంతో తెలుసుకున్నాను. నా మనసు బాగోక నేను బాగుండకుండా ఉన్నా కూడా అవి కూడా బాగోవండి. వాటిని టచ్ చేసినా కూడా అవి చాలా దిగులుగా కనిపిస్తుంటాయి. నాతో మాట్లాడుతున్నట్టే ఉంటాయి. సో మీరు అందరూ అనుకోవచ్చు మొక్కలు మాట్లాడితే లేదండి, ఉంటాయి, వాటికి ప్రాణం ఉంటుంది. మన స్పందనలన్నిటి కూడా అవి కూడా స్పందిస్తుంటాయి. ఇవి నా స్వానుభవంతో చెప్తున్నాను. ఈ గార్డెన్ స్టార్ట్ చేసి నేను 19th డిసెంబర్ ఆ టైంలో చేశానండి. మరి ఇప్పుడు చూడండి, మధ్యలో 2-3 సార్లు క్యాంపులు అట్లా వెళ్ళి నెగ్లెక్ట్ చేయటం వలన కూడా పోయింది. అంటే పూర్తిగా పోలేదు. బట్ ఈసారి మాత్రం పూర్తిగా నెగ్లెక్ట్ చేశాను, మనసు లేదు. సో ఈ మధ్యకాలంలో మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసుకుని ఏదో ఒక వ్యాపకంతో ఏదో చేయాలి, వీటిని ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి, సో నా మనసు బాగపోతే వాటికి ఫీడింగ్ ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచనతో మళ్ళా వచ్చి మొక్కలకి పోషణ చేయటము, చిన్న చిన్న పాదులు పెట్టడం, ఆకుకూరలు పెట్టడం. అది యాలక చెట్టు అండి ఇక్కడ కనిపించేది, యాలక. ఆ మూల ఫ్లవర్స్, అవి యాలక ఫ్లవర్స్ అండి. సో మిగిలినవన్నీ కూడా మల్లె చెట్లు నేను కొమ్మలు ఎరగొట్టేసి ఎక్కడ పడితే అక్కడ గుచ్చుతూ ఉండేదాన్ని. అవన్నీ కూడా మొత్తం మంచి తీగల్లాగా పాకి ఉన్నాయి. ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ చెట్లు కూడా ఉన్నాయి. ఈ పసుపు అయితే లాస్ట్ ఇయర్ 5 కేజీల పైన వచ్చింది. ఈ ఇయర్ అసలు నేను పెట్టలేదు. అవన్నీ పెట్టినవి కూడా అలా ముక్కలు ముక్కలు చేసి పడేసాను. ఇటు ఉద్యోగము, ఇల్లు, పనుల వల్ల ఈ మధ్యకాలంలో మా ఇంట్లో పరిస్థితి వల్ల ఏమి చేయలేకపోయాను. బట్ ఎప్పుడు ఇలాగే ఉండదు కదా, మళ్ళీ కొత్త చిగురులు వేసుకుని మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్టు చేస్తున్నానండి. నాతో పాటు నా 2 డాగీస్ ఉన్నాయి, నా పిల్లలు ఉన్నారు.